మనుషుల మాట వినడం న్యాయమా? వారు వెళ్ళవద్దు అన్నందుకు వెలగబోవడము న్యాయమా? లేకపోతే దేవుని మాట వినడం న్యాయమా? వారంటారు వారికి ఏం తెలుసు అని, ప్రభు ప్రేమ ఏం తెలుసు చెప్పండి, ప్రభులో ఉన్న ఆనందం వారికి ఏం తెలుసు చెప్పండి, దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం ఏం తెలుసు, సహవాసంలో ఉన్న యొక్క విలువైన సంగతుల విషయమే, అనుభవాల విషయమే వారికి ఏం తెలుసు. కాబట్టి వారు అంటారు వద్దు, మన దేవుడు కాదు, మనకు సంబంధించిన వాడు కాదు, కాబట్టి వెళ్ళొద్దు అని వారు అంటారు. దేవుని బిడ్డలమైన మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది మనుషుల మాట వినడము నా జీవితానికి న్యాయమా, దేవుని యొక్క మాట వినడం అది న్యాయమా అని గుర్తుపెట్టుకోగలిగితే దేవుని బిడ్డలారా పేతురు యోహాను లాగా మాట్లాడగలుగుతారు. ఏంటో తెలుసా, మేము కన్న వాటిని, మేము విన్న వాటిని చెప్పకుండా, బోధించకుండా, వెళ్లకుండా మేము ఉండలేము. ప్రాణం పోయినా క్రీస్తు దగ్గరికే మేము వెళ్తాం, ప్రాణం పోయినా ప్రభుతోనే ఉంటాం, కష్టమైన, బాధ అయినా, దుఃఖమైన, వేదనైనా ఆయనతోనే మేము ఉంటాం. దూరం అవుతారా మీరు, దూరం కానీ, వేరైపోతారా వేరైపోడు కానీ యేసుకి దూరం అయ్యే ప్రసక్తి మాత్రం రాదు. అటువంటి పరిస్థితుల్లోనికి మేము వెళ్ళము, ఆయనతోనే ఉంటాము అని చెప్పగలగడమే దేవుని మాట వినడం.